బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికల వేళ విదేశాలకు విజయమ్మ వెళ్లారు. అమెరికాలో ఉంటున్న మనవడు షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది విజయమ్మ. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అమెరికాలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో అన్న చెల్లెళ్ళు జగన్ షర్మిల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఎన్నికల్లో అన్నకు ప్రత్యర్థిగా మారిపోయారు వైఎస్ షర్మిల. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్న సందర్భం. ఒకరి మీద ఒకరు ఒక రేంజ్లో విమర్శలు గుప్పించుకుంటున్నారు. సోదరుడు జగన్ పై విరుచుకు పడుతున్నారు షర్మిల తీరుపై జగన్ కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. కొడుకు కూతురులు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక నలిగిపోతున్నారు విజయమ్మ. బస్సు యాత్రలకు ఇద్దరిని ఆశీర్వదించి పంపించారు విజయమ్మ. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఎవరి వైపు నిలబడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒత్తిడిని తట్టుకోలేకనే విజయమ్మ అమెరికా వెళ్ళిపోయారా, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా? అసలు ఇంతకీ విజయమ్మ అమెరికాకు ఎందుకు వెళ్లారనే అంశానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ విజయమ్మ అమెరికాకు ఎందుకు వెళ్లారు? రాజకీయ కారణమైనా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఎందుకు వెళ్లారు విజయమ్మ అమెరికాకు అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు వెళ్లారు? ఎస్, మొత్తం మీద అయితే విజయమ్మ విదేశాలకు వెళ్ళారు, అమెరికాకు వెళ్ళిపోయారు అనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా జరుగుతుంది. ఎందుకంటే 2014 అంతకుముందు 2019 ఎన్నికలు 2014-2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో విజయమ్మ చాలా కీలకమైన రోల్ ప్లే చేసిన పరిస్థితి. వన్స్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రాధాన్యం కొద్దిగా తగ్గుతూ వచ్చిన నేపథ్యం మనం చూసాం. మరోవైపు గతంలో ఆమె డైరెక్ట్గా ఎన్నికల్లో కూడా పాల్గొని ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేసి నిలబడిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వరుసగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు 2024 ఎన్నికల ముందు జరుగుతున్న పంచాయతీ ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసు జరిగిందో ఆ హత్య కేసుతో కుటుంబం రెండుగా చీలిపోయింది. ఒకటి షర్మిల ఒకవైపుకి వెళ్ళిపోయారు, వైఎస్ వివేకానంద రెడ్డి వైపుకి వెళ్ళిపోయారు, వైఎస్ జగన్ సైలెంట్ అయిపోతున్న పరిస్థితి. మరోవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీని ఏదైతే వ్యతిరేకిస్తూ పార్టీ కోసం ఆ కాంగ్రెస్ వ్యతిరేక బీజాల మీద పుట్టిన వైఎస్ఆర్సీపీ నుంచి కాదని చెప్పి ఆమె అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ఇద్దరి మధ్య విభేదాలు విజయమ్మ ఈ ఎన్నికల్లో కాస్త దూరంగా ఉండడానికి ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిపోయారనే ఒక చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అమెరికాలో తన మనవడు రాజారెడ్డి ఇంట్లో ఉండబోతున్నారు. అయితే ఇప్పటికే మనం కానీ చూసుకుంటే పులివెందుల్లో ఎంపీగా షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది. అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పోటీ చేస్తుంటే గడిచిన 5 రోజుల నుంచి చూసుకుంటే షర్మిల, సునీత ఇద్దరు ఆడమనుషులు కూడా స్టేజ్ మీద, తర్వాత పులివెందుల్లో పూర్తిగా కూడా అక్కడ ఒకవైపు మా చిన్నాయన్ని చంపిన హంతకుడు అవినాష్ రెడ్డి నిలబడ్డారు, మాకు న్యాయం చేయండి అంటూ ఆమె ప్రసంగాలు చేస్తున్న పరిస్థితి. నిన్న చివరికి తన కొంగును చేతపట్టి మీ ఆడబిడ్డగా కొంగును చాచి నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను, ధర్మం వైపు ఉండండి అని ఆమె మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే నేపథ్యంలో అదే సొంత మేనమైన విమలమ్మ వీళ్ళిద్దరి బిడ్డల మీద కూడా ఇద్దరి మీద కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఉదయం చూసాం. సో ఫ్యామిలీ ఎక్కడికక్కడ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో విజయమ్మ ఈ ఒత్తిడి తట్టుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. బిడ్డని వదులుకోలేక, షర్మిలాని వదులుకోలేక, జగన్మోహన్ రెడ్డిని కొడుకుని కుమారుడిని వదులుకోలేక, జగన్ బస్సు యాత్ర ప్రారంభించేటప్పుడు కూడా షర్మిల వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అలాగే షర్మిల బస్సు యాత్ర ప్రారంభిస్తున్నప్పుడు కూడా ఆమెను కూడా ఆశీర్వదించిన తర్వాత ఆమె ఈ రాజకీయాలు ఈ ప్రెజర్ని తట్టుకోలేక ఎవరి వైపు నిలబడాలి, ఎవరి వైపు ఉండాలి అనే అంశం మీదనే కొంత ఒక తల్లిగా రెండు కళ్ళల్లో ఏ కళ్ళు ఇష్టం అంటే ఆమె చెప్పలేని పరిస్థితుల్లో ఆమె అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళారనేది తెలుస్తుంది. బహుశా అంటే అమెరికాలో తన మనవడు ఇంటి దగ్గర ఎన్నికలు అయ్యేంత వరకు ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం
విజయమ్మ అమెరికాకు వెళ్ళడం వెనుక ఇప్పుడు రాజకీయాల తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ విదేశాలకు విజయమ్మ ఎందుకు వెళ్లారు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు అక్కడ డీప్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అమెరికాలో ఉంటున్న మనవడు షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గరకు వెళ్లారు విజయమ్మ. అలాగే ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అమెరికాలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల మధ్య పొలిటికల్ వార్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఎన్నికల్లో అన్నకు ప్రత్యర్థిగా మారిపోయారు వైఎస్ షర్మిల. ఒకరిపై ఒకరు ఒక రేంజ్లో విమర్శలు గుప్పించుకుంటున్నారు. సోదరుడు జగన్ పై విరుచుకుపడుతున్నారు షర్మిల తీరుపై జగన్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కొడుకు కూతురులో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక నలిగిపోతున్నారు విజయమ్మ. బస్సు యాత్రలకు ఇద్దరిని ఆశీర్వదించి పంపించారామి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఎవరి వైపు నిలబడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోని ఒత్తిడిని తట్టుకోలేకనే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయనే అంశానికి సంబంధించి మాత్రం అక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయాలు తీవ్రమైన చర్చ జరుగుతోంది. సో ఏం జరగబోతోంది, ఎప్పుడు విజయమ్మ వస్తారనే అంశానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.